కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. జూబ్లీహిల్స్ ప్రజలు తనను గెలిపిస్తే ప్రజల తరపున అసెంబ్లీలో పోరాడతానన్నారు. కాంగ్రెస్ రెండేళ్లలో ఏం చేసిందంటున్న బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. బీజేపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. దీపక్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వాగ్దానాలు ఇస్తుంది, ఏ విధంగా ముందుకు? ఈ వాగ్దానాలు ఇక్కడ ఏం అవసరం లేదండి. జూబ్లీహిల్స్కి గవర్నమెంట్ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇక్కడేంటి, దాన్ని అమలు పరిచేది చూసుకుంటే చాలు. మాకు ఇక్కడ అన్ని చేసినట్టే. మేము వాగ్దానాలు మీ గవర్నమెంట్లో ఏం వాగ్దానాలు ఇస్తాను, చెప్పిన పనులు ఎందుకు చేయలేదు, ఓట్లు వేయించుకున్నారు, వాటి మీద ఫైట్ చేస్తే మేము ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మేము ఎప్పుడు ఫైట్ చేసేది ఇక్కడ ఇచ్చిన వాగ్దానాలు. మేము చేసిన తప్పేంది, మేము జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉండు తప్ప మేము చేసిన తప్ప అదేనా అనేది అడుగుతూ ఉంటాం. అవి చెప్పినవన్నీ కూడా చేపిస్తానికి మేము ఫైట్ చేస్తానికి నాకు బలం ఇవ్వమంటున్నా. ఓటు రూపంలో మీరు ఇచ్చినట్టయితే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఫైట్ చేస్తాను, మనకి ఎందుకు రావని చెప్పి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇట్లా గెలిచిన వాళ్ళు ఎప్పుడు కూడా వేరే పార్టీలకు పోయింది లేదు. దేశం కోసం, ధర్మం కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం, ప్రజల గురించి ఫైట్ చేస్తూనే ఉంటాం. అయితే ఇక్కడికి సమస్యలకు సంబంధించి ఏదైతే మీరు అన్నట్టు డ్రైనేజీ సిస్టమ్ కానీ కరెంటు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే మీరు కేంద్రం నుంచి నిధులు ఏమైనా మంజూరు చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏమైనా సహాయం చేస్తారా? డెఫినెట్లీ ఏమన్నా కేంద్రం నుంచి రావాల్సినవి ఉన్నా, లేకపోతే అక్కడ ఏమైనా స్కీమ్స్లలో ఉన్నా కానీ వాటి గురించి ఫైట్ చేస్తూనే ఉంటాం. ఇక్కడ చాలా వరకు వర్క్స్, వాటర్ ప్రాబ్లం ఉన్న కాడ కూడా కమ్యూనిటీ హాల్స్ కానీ కిషన్ రెడ్డి గారు హైయెస్ట్ ఫండ్స్, ఆయనకు ఉన్నటువంటి ఎంపీ ఫండ్స్ ఇక్కడికే ఇచ్చారు జూబ్లీహిల్స్కి. చివరిగా చెప్పండి, మీరు కాంగ్రెస్కి సంబంధించి, బీఆర్ఎస్కి సంబంధించి ఎవరు మీకు పోటీ అని భావిస్తున్నారు? కాస్త కూస్తో బీఆర్ఎస్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం వాళ్ళ ఇంట్లో నుంచి ఆయన ఎమ్మెల్యే ఉండే కావచ్చు, మైనార్టీస్ కొంచెం ఆయన సైడ్ ఉన్నారనేది ఐడియా వస్తుంది. వాళ్ళతోనే ఉంటుంది అనుకుంటున్నా. ఇక్కడ వాళ్ళు ఇంకా ప్రజలు ఆలోచించుకోవాలి, రౌడీ కావాలన్నా మోడీ కావాలన్నా అనేది. మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, దేశాన్ని ఎక్కడ పెడుతున్నాడు, దేశం గురించి ఏం చేస్తున్నాడు అన్నీ కూడా ఆలోచించి ప్రజలు దీనికి ఓటేస్తారని, ప్రజలకి నేను చెప్పేది మళ్ళీ చెప్పేదంటే మనది మనం ఫైట్ చేసుకుంటేనే అవుతుంది. ఇక్కడ ఓటర్లారా ఆలోచించండి, మీరు ఓవర్కి ఓటేసి మన హక్కుల గురించి మనం ఫైట్ చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటాం. ప్రజల్లో ఒక ఏ భావం ఉంది అని అంటే, ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఇక్కడ మాకు అభివృద్ధి జరుగుతుందనే ఒక భావం అయితే ఉంది. కాబట్టి ఇక్కడ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఏమైనా ప్రజలకు ఏమైనా భరోసా ఇవ్వగలరా? ప్రజలు లాస్ట్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంటే ఉండే, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఏం చేసింది ఇప్పటి వరకు? మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎడిగిపోయినాయి. ఎలక్షన్ వచ్చింది కదా అని వచ్చి రోడ్డు మీద ఇట్లా బోర్డులో పెట్టి ఇట్లా క్లీన్ చేసినట్టు చేసి ఇక్కడ మేము రోడ్ వేయబోతున్నాం ఇది అని చేస్తున్నారు. వాళ్ళు పిచ్చి వాళ్ళు కాదు, ఎందుకంటే మున్సిపల్ దగ్గర పైసలు కూడా లేవు. మేము ఫైట్ చేస్తానికి మనం బలం ఇవ్వండి. ఓటు రూపంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఫైట్ చేస్తుందో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ ఒక్కసారి 1వ నెంబర్పై ఓటేసి భారతీయ జనతా పార్టీని గెలిపించవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఏదైతే బీజేపీకి సంబంధించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ పోటీ చేస్తున్న అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి గారు ఏదైతే ఆయన్ని గెలిపిస్తే గనక కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పేసి అయితే కోరడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ వంశీతో వెంకట్.